ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్య భాగం. మీరు మీరు ఎవరి గురించి చెప్తున్నాడు? మన గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రాత్రి ఆశతో వచ్చాం కదా, ఈ రాత్రి సంపూర్ణంగా దేవునితో గడపటానికి మనం ఇష్టంగా వచ్చామా అయిష్టంగా వచ్చామా? ఎవరు బలవంతంగా ఇక్కడికి రాలేదు, ఇష్టంగానే వచ్చాం. ఒకవేళ శరీరం సహకరించకపోవచ్చు, కానీ మనసు ఎప్పుడూ కూడా ఆత్మ సిద్ధమే, ఆశతోనే వచ్చాం. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు దేవుని సంపూర్ణత యందు, దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మీరు కూడా సంపూర్ణులు కావాలి అనేది దేవుడి ఉద్దేశం. ఏంటంట? మీరు దేవుని సంపూర్ణత యందు, దేవుడు సంపూర్ణుడు, దేవుని సంపూర్ణత యందు మనం కూడా సంపూర్ణులుగా అవ్వాలి అనేది దేవుని యొక్క కోరిక. ఆయన ఎంత ఒక పరిపూర్ణుడో తన పిల్లలు కూడా అంత పరిపూర్ణలోనికి రావాలి అని దేవుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు సంఘం గురించి అంటూ ఆయన అక్కడేం మాట్లాడుతున్నారు? ఆయన సంపూర్ణత యందు మీరు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి ప్రేమ యందు వేరుపారి స్థిరపడి మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్తమైన పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగిన వారుగా మీరు కావాలి అని ప్రార్థించుచున్నాను. దైవ సేవకుడి యొక్క ప్రార్థన ఏమిటి అంటే, సంఘమంతా కూడా ఒక సంపూర్ణతలోనికి రావాలంట. ఏ విషయంలో సంపూర్ణతలోనికి రావాలి? ప్రేమ విషయములో. దేవుని యొక్క ప్రేమని తెలుసుకోవాలి సంఘం. ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, ప్రేమ యొక్క లోతు ఎంతో, ప్రేమ యొక్క పొడవెంతో, ప్రేమ యొక్క ఎడల్పు ఎంతో, అది మీరు బాగా తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు నిలబెట్టిన ఈ పిల్లల ద్వారా దేవుని యొక్క ప్రేమని మనం తెలుసుకోవాలి. ఈ ప్రేమని మనం తెలుసుకోకపోతే ఎప్పుడు మనం పరిపూర్ణం కావు. క్రీస్తు ప్రేమను, అందుకే అక్కడ అంటాడు, క్రీస్తు మీలో నివసించున్నట్లుగా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. క్రీస్తు మనలో ఎలా నివసిస్తాడు? ఆయన విశ్వాసము ద్వారా మనలో నివసిస్తాడు. యేసుప్రభు మనలో నివసించాలి అంటే, ఆయన మనలో ఉండాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే, అది విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసిస్తాడు అని చెప్తున్నాడు. మరి విశ్వాసము ఎలా కలుగుతుంది మనకి? క్రీస్తు యొక్క ప్రేమను బాగా తెలుసుకోవటం వలన మనకి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అందుకు క్రీస్తు మనలో నివసించాలి అంటే దేవుని యొక్క ప్రేమని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది. చాలామంది కవులు చాలా విషయాల గురించి వర్ణిస్తూ రాస్తూ ఉంటారు. ఈ సృష్టిలో ఉన్న అన్నిటి గురించి వర్ణిస్తారు. ఒక స్త్రీ యొక్క సౌందర్యం గురించి వర్ణిస్తారు, అలానే ప్రకృతిని గురించి వర్ణిస్తారు. కవులు అన్నీ వర్ణించగలరు, కానీ
క్రీస్తు ప్రేమని ఎంత లోతైనదో దాన్ని వర్ణించలేరు అసలు. ఆ వర్ణనకి వారికి దొరకదు. క్రీస్తు ప్రేమ అంత లోతైన దేవుని యొక్క ప్రేమ ఇది. లోకములు అన్నిటినీ వర్ణించగలరు. చాలా రకాలుగా మనం ఆ మాటలు మనం ఉచ్చరిస్తూ పొగుడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో ఈరోజు సంఘం తెలుసుకోవాలి. అదెక్కడక్కడ రాసింది? ఏం రాశాడు? ఎత్తు పొడవు లోతు ఎడల్పు ఎంతో గ్రహించుకొనుట. ఎంతో సంఘము గ్రహించాలి. అసలు దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమైపోయింది అనుకుంటున్నాం. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఈరోజు సంఘానికి ఖచ్చితంగా అర్థం కావాలి. అసలు ఖచ్చితంగా దేవుని కుమారులము దేవుని కుమార్తెలము అని పిలువబడుతున్న సంఘములో ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమ అర్థం కాకపోతే మనం దేవుని పిల్లలమే కాం. ఎంత ప్రేమ గురించి మనకు అర్థమవుతుందో మనం ఆ విధంగా దేవుడు ఎప్పుడు మనలో నివాసం చేస్తాడు. అందుకు ఇదంతా గ్రహించినట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని మనందరికీ తగిన శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి ప్రభు మనందరికీ ఎలాంటి శక్తిని ఇవ్వాలి అంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకునే శక్తి కావాలి. ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను మనం వింటూ గ్రహిస్తూ దానిని విశ్వసించగలిగితే క్రీస్తు దేవుడు మనలో నివసిస్తాడు అని రాయబడి ఉంది. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఈరోజు చాలామంది సంఘంలో దేవుని యొక్క ప్రేమ గురించి తెలియదు. అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు మనకు అర్థం కాలేదు. అందుకే లోతు అంటున్నాడు. అది ఎంత లోతు అయిందో దానికి హద్దు లేదు. దేవుని యొక్క ప్రేమకు హద్దు లేదు. అందుకే అన్ని రకాల వస్తువులని ఈ భూమి మీద సృష్టించబడిన వాటన్నిటిని వర్ణించగలం, కానీ దేవుని యొక్క ప్రేమను వర్ణించటానికి అసలు సాధ్యమే కాదు. అంత ప్రేమ. అందుకే లోతు ఎత్తు ఎడల్పు పొడవు అంటున్నాడు. దీనికి హద్దు లేదు. ఇంకా అది ఎంత లోతుందో దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను సంఘం తెలుసుకోవాలి. లోకం తెలుసుకోలేదు. కానీ ఈరోజు ఈ రాత్రి ఆశతో వచ్చిన మనందరికీ కూడా దేవుడు ఆ ప్రేమను గురించి తెలియచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.